హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సిరి మలిక్ ఫుడ్ వెబ్. మ్యాంగో చూస్తే అర్థమవుతుంది కదండి. ఇవాళ నేను మీకు మ్యాంగో విత్ బిస్కెట్ మంచి డిజర్ట్ మీకు పరిచయం చేస్తున్నాను. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వద్దనకుండా 2-3 కప్పులు లాగించే రెసిపీ ఇది. ముందుగా బాగా పండిన బంగినిమల్లి మామిడి పండు ఒక స్లైస్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్లో నేను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా మిల్క్ యాడ్ చేసి దీన్ని పేస్ట్ లాగా మిక్స్ చేసుకుంటున్నాను. దీంతో మనము కస్టర్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి నేను చాలా కొద్దిగానే మిల్క్ తీసుకున్నానండి. మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ దాంట్లో యాడ్ చేసి ఒక పొంగు వచ్చాక బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. నేను చాలా రెసిపీస్ మీరు చూసుంటారు, నేను అసలు షుగర్ అనేది యూస్ చేయనండి. షుగర్ హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఈ సమ్మర్లో బెల్లం చాలా హెల్దీ అనేసి నేను చాలాసార్లు చెప్పాను. నెక్స్ట్ నేను బిస్కెట్స్ తీసుకుంటున్నానండి. బిస్కెట్స్ని క్రష్ చేసి పక్కన పెట్టేసుకుందాము. 2 చిన్న జార్స్ తీసుకున్నాను నేను. వీటిలో ఫస్ట్ నేను క్రష్ చేసిన బిస్కెట్స్ని ఫిల్ చేస్తున్నాను. బిస్కెట్స్ క్రష్ చేసినవి ఫిల్ చేసి పక్కన పెట్టుకొని ఒక్కొక్కటిగా నేను ఫిల్ చేస్తానండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఈ కస్టర్డ్ మిల్క్ ఈ క్రష్ చేసిన బిస్కెట్స్లో మంచిగా మెల్ట్ అవుతుందండి. ఇప్పుడు నేను మ్యాంగో స్లైసెస్తో కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేస్తున్నాను. ముందుగా మనము బిస్కెట్ క్రష్ చేసింది వేసాక ఒక లేయర్, ఆ తర్వాత మనము కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసాము ఒక లేయర్, ఆ తర్వాత మ్యాంగో స్లైసెస్ యాడ్ చేసామండి. ఇది మొత్తం మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మొత్తం మంచిగా మెల్ట్ అయిపోయి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇది ఒక్కసారి ట్రై చేయండి. మనం రెగ్యులర్గా తినే డెజర్ట్స్ కాకుండా ఇలా రోజుకొక రకం చేసుకొని, ఈ సమ్మర్లో మనకి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి రోజుకో రకం చేసుకొని హ్యాపీగా తినేయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చూసారా ఎలా మెల్ట్ అయిపోయిందో లోపల బిస్కెట్ క్రష్ చేసింది. ఇది మెల్ట్ అయ్యాక చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను తీసుకొచ్చాను. ఇప్పుడు 1 అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాక ఇప్పుడు మనము టేస్ట్ చేసుకుందాం దీన్ని. వావ్, చూసారా మొత్తం మెల్ట్ అయింది కదా, చాలా చల్లగా ఎంతో టేస్టీగా. చూస్తూనే చూడండి నోరు ఊరిపోతుంది కదా. నేనైతే టేస్ట్ చేస్తున్నానండి, ఎలా ఉందో చెప్తాను. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నేను క్రష్ చేసి వేసిన బిస్కెట్స్ కూడా స్వీట్నెస్ ఉండదు కాబట్టి నేను ఆ బిస్కెట్స్ తీసుకున్నానండి. అవి చాలా చప్పగా ఉంటాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వావ్, సూపర్గా ఉందండి అసలు. నేనైతే జస్ట్ టేస్ట్ చేద్దాం అనుకున్నాను, ఇంకా ఇది ఖాళీ చేయాల్సిందే. చాలా అంటే చాలా బాగుందండి. వాటర్ ఎలా వచ్చేస్తున్నాయి కదా. మామిడికాయ బాగా పండిన మామిడికాయ జ్యూస్, ఆ కస్టర్డ్ మిల్క్ ప్లస్ బిస్కెట్ క్రష్ చేసిన బిస్కెట్ మొత్తం మిక్స్ అయిపోయి
ఎంత అంటే అంత టేస్టీగా ఉందండి. ఇది నేను మాటలో చెప్తే కాదు, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీరు టేస్ట్ చేసి నాకు అనిపించినట్టుగానే మీకు అనిపించిందా లేదా కూడా నాకు కమెంట్ చేయండి. నేనైతే మొత్తం తినేస్తున్నానండి. నాకు అసలు వదలనిపించట్లేదు. జార్ మొత్తం అయిపోయింది. చూసారా? నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.